హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి ఐటెంతో మీ ముందుకు వస్తున్నామండి. అన్ని రకాల కాయగూరలు తింటాం, అందులో మన ఆరోగ్యానికి మంచి చేసే ఐటెం ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, కాకరకాయ. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్నే ఇప్పుడు మనం కొద్దిగా టేస్టీగా స్పైసీగా ఉండేలా కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై చేద్దామండి. చూశారు కదా, కట్ చేసుకున్న ముక్కల్ని ఫస్ట్ గిన్నెలు వేసి వాటర్ పోసి బాయిల్ చేయాలండి. అలాగా బాయిల్ అయ్యే సమయంలో కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే చేదు కూడా తగ్గుతుంది, తర్వాత పచ్చి వాసన కూడా రాదండి. చూస్తున్నారు కదా, అలా కలిపి ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకోండి. ఈలోగా మనం వెల్లుల్లి కారానికి కావాల్సినవి రెడీ చేద్దాం. చూడండి, ఫస్ట్ పేనం పెట్టుకుని అందులో గుళ్ళు, ధనియాలు, కొద్దిగా వెల్లుల్లి రేకలు, పచ్చి కొబ్బరి ముక్కలు, తర్వాత కొద్దిగా జీలకర్ర, కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలండి. వీటిని ఫ్రై అయ్యి మంచి గుడ్ స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేద్దామండి. చూసారు కదా, ఇవి వేగినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పడదామండి. మనకి ఈ మిక్సీ ప్రాసెస్ అయ్యేసరికి మనం బాయిల్ చేసుకునేవి కూడా రెడీ అవుతాయండి. ఈ కారంలోనే మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు అందులో వేసుకోండి, అప్పుడు మొత్తం మసాలా అంతా బాగానే మిక్స్ అవుతుంది. చూసారు కదా, ఇలా మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసేయండి. చూసారా, ఇలాగా మనకి బాయిల్ అయిపోయి వీటిని కిందకి దించేసి వాటర్ సెపరేట్ చేసేద్దామండి. సరేండి, ఈసారి మళ్ళీ మనం కళాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేద్దాం. మూడు నుంచి 4 స్పూన్లు ఆయిల్ వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు బాయిల్ చేసిన కాకరకాయ పీసుల్ని కళాయిలో వేసేద్దామండి. ఈరోజు అయితే మా అమ్మాయి క్యారేజీలోకి కాకరకాయ ఫ్రై అనేటప్పుడు పొద్దున్న నా మీద కేకలేసేసింది. కానీ ఈరోజు నీకు మంచి వెరైటీగా చేస్తా అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నామండి. ఈరోజు ఎలాగన్నా మా అమ్మాయితోటి తినిపించి శబాష్ అనిపించుకోవాలి. చూసారు కదా, ఇలా కొద్దిసేపు వేపిన తర్వాత
మన పైన ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దామండి. చూసారు కదా, కొద్దిగా ఏగినాయండి. అలాగని మూత పెట్టేసి కంటిన్యూస్గా వదిలేయకూడదండి. మధ్య మధ్యలో మూత తీసుకుని మళ్ళీ కలుపుకొని మళ్ళీ పెట్టుకుని అలాగా వేపాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం అందులో మిక్స్ చేసేద్దామండి. ఇటువంటిది పిల్లలకనే కాదండి, మనం కూడా నెలకు ఒక్కసారైనా ఇది తింటే మనకి చాలా బాగుంటుందండి. చూసారా, అది మిక్స్ చేసాం. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దామండి. సరే అండి, చూసారు కదా, ఇంచుమించు ఫ్రై అయిపోయిందండి. అది ఏగేటప్పటికి మనకు ఆల్రెడీ స్మెల్లో తెలిసిపోద్దండి. బాగా మాడ అయిపోయకుండా లైట్ దోరగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. రండి, ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా స్పైసీగా బాగుంటుంది. అన్ని విధాలు ఇది మన ఆరోగ్యానికి బాగుంటుందండి, మంచిది. ఓకే ఫ్రెండ్స్, please like and subscribe for more videos.